స్వామివారు ఇప్పుడిప్పుడే జనాలకు దగ్గరవుతున్నాడు. ప్రపంచ మానవాళి శ్రేయస్సు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాల కోసం తమ తపోశక్తిని దారపోస్తున్నారు. ఆ బాబావారి తపస్సుకు సంఘీభావంగా భక్తులు తండోపతండాలుగా విచ్చేయుచున్నారు. స్వామివారి నిష్ఠ నిగ్రహాలు కండ్లారా చూసి ఇంతటి భాగ్యం తమకే దక్కిందని ఆనంద పారవశ్యంతో పొంగిపోతున్నారు. ఇప్పుడు ఈ బాబావారిని మనం కూడా దర్శించుకుందాం. గీ సామ్లవారేంది షెద్దరు కప్పుకొని పండుకున్నాను తీసిగా భూమిలోకి జొర్రిండు. తలకాయ ఒక్కటి పై కనబడుతుంది. కాళ్ళు చేతులు శరీరం అంతా భూమిలోనే ఉన్నది. మట్టి నవధాన్యాలతోని మొత్తం కప్పేసుకున్నాడు. నవధాన్యాలు మొలకలు కూడా వెళ్తున్నట్టున్నాయి కదా. ఆనకాలమాయే తపస్సు చేస్తున్న గీ స్వామి పేరు సత్యం శివం సుందరం దాస్ మహాత్యాగి. రంగారెడ్డి జిల్లా రావిరాల అనే ఒక ఊళ్ళే 5 రోజుల సంధి గిట్ల తపస్సు చేస్తాండు. అమ్మవారి నవరాత్రులు వెళ్ళేదాకా గిట్లనే వేస్తాడంట. నీళ్లు దాగులేదు, ముద్ద నోట్ల పెట్టు లేదు, ఒట్టి గాలి విలిచే బతుకుతాడట. మళ్ళా గిట్ల యేసుడు ఎందుకు అనుకుంటాండ్రు? లోక కళ్యాణం కోసమట. కరువు కాటకాలు భూకంపాలు వరదలు రాకుండా గీ తపస్సు చేస్తున్నట. గీ ముచ్చట తెలిస్తే ఇక పబ్లిక్ ఊకుంటారా? జల్దిగానే స్వామికి భక్తులైనరు. పూజలు పునస్కారాలు జోరుగా జరుగుతున్నాయి. మరి బయటకు వచ్చినాక భక్తులకు ఏం సందేశం ఇస్తాడో చూడాలి. మొత్తానికైతే పట్నం పబ్లిక్ కు ఇంకో సాముల వారు దొరికినట్టే.